ఆ! అదిదే సర్ప్రైజ్. ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా? తీసేస్తున్నారా ఆ సీన్ యాక్చువల్లీ? ఆ షార్ట్ సాంగ్‌లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి. కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు. అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అంటే అయిపోతుంది కదా. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా. అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి? ఎంత స్ట్రెచ్ చేస్తుందని తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి? ఇట్లా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు. నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా. తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగానే దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు. నితిన్ నితిన్ గారు. హాయ్. క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏమి రాసింది? నాకు తెలియదండి. ఏముందండి? ఏదన్నా రాబిన్హుడ్ ఏమన్నా వేరే భాషలో? లేదు. అన్ని షర్ట్ల మీద చూసి 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 ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న జీవి గారు అడుగుతా ఉన్నారు ఎన్ని షర్ట్లు చేయించారు మీరు రాబు, ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రాశారేమో. లేదండి. అవును, మలయాళంలో. వెంకీ గారు, సార్ డేవిడ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఆయన ఏంటి క్యారెక్టర్, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాల్సిన నీడ్ వచ్చిందండి కథలో. సో వస్తే నేను ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లా సరదాగా డేవిడ్ వార్నర్ అని చెప్పి నేను నితిన్ గారితో అండ్ రవి గారితో షేర్ చేసుకుంటే, రవి గారు పాపం అది సీరియస్గా తీసుకొని ఆయన ట్రై చేస్తే అపాయింట్మెంట్ ఇప్పించారు ఆయన. సో ఇప్పిస్తే సో అట్లా జరిగిందండి.